ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుంచి అత్యధిక స్థాయిలో తెలంగాణ రాష్ట్ర సరిహద్దు ప్రాంతం కర్రెగుట్టలకు చేరుకున్న మావోలను పూర్తి స్థాయిలో మట్టుపెట్టేందుకు 2 బేస్ క్యాంపులను భద్రతా దళాలు ఏర్పాటు చేశాయి. వెంకటాపురం మండలానికి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న కర్రెగుట్టల ప్రాంతంలో ఒకటి, ఛత్తీస్గఢ్ లో కర్రెగుట్టల ప్రాంతానికి సమీపంలో మరో బేస్ క్యాంప్ భద్రతా దళాలు ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తోంది. గత వారం రోజులుగా కర్రెగుట్టల ప్రాంతం వద్ద మోహరించిన కేంద్ర భద్రతా బలగాలు ఎట్టకేలకు కర్రెగుట్టల ప్రాంతంలో మావోలు ఏర్పాటు చేసుకున్న ఒక గుహను నేవీ, డ్రోన్స్, జీపీఎస్ ల సహాయంతో గుర్తించారు. భద్రతా దళాలు అక్కడికి చేరుకునే సమయానికి తలదాచుకున్న మావోయిస్టులు చాకచక్యంగా తప్పించుకున్నట్లుగా తెలుస్తోంది. కర్రెగుట్టల ప్రాంతంలో ఇంకా మరిన్ని గుహలు ఉన్నట్లు భద్రతా బలగాలు అంచనా వేస్తున్నాయి. భద్రతా బలగాలు కర్రెగుట్టల ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తున్నా తగ్గేదే లేదన్నట్లుగా తప్పించుకు తిరుగుతున్నారు. హెలికాప్టర్లలో భద్రతా బలగాలు మావోల ఆచూకీ వెతుకుతూ ఉంటే గుహల్లో ఉన్న మావోలు భద్రతా బలగాల రాకను చూసి తప్పించుకున్నట్లుగానే తెలుస్తోంది. మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ హిడ్మా సేఫ్ గా తప్పించుకున్నట్లు తెలుస్తోంది. భద్రతా బలగాలకు మావోయిస్టులకు జరిగిన ఎదురుకాల్పుల్లో హిడ్మా మృతి చెందినట్లు ప్రచారం జరిగింది. అయితే ఆపరేషన్ కగార్ లో భాగంగా కర్రెగుట్టల ప్రాంతంలో తన చురుకుదనం, తెలివితేటతో హిడ్మా తప్పించుకున్నట్లుగా ప్రచారం సాగుతోంది. మరోవైపు ఆపరేషన్ కర్రెగుట్టల ప్రాంతంలో భద్రతా బలగాలకు ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. మరోవైపు వడదెబ్బ, ఇంకోవైపు మావోయిస్టులు అమర్చిన ల్యాండ్ మైన్స్ తొలగించే సమయంలో ప్రమాదాలు ఎదురవుతూనే ఉన్నాయి. దీంతో జవాన్లను ప్రత్యేక హెలికాప్టర్ల ద్వారా ఆసుపత్రులకు తరలించి చికిత్స అందించాల్సిన ఆవశ్యకత నెలకొంటోంది. కర్రెగుట్టల ప్రాంతంలో మావోయిస్టులు ఎంచుకున్న భారీ సొరంగాలు భద్రతా బలగాలకు సవాల్గా మారాయి. వివిధ నూతన సాంకేతిక టెక్నాలజీలతో ఒక గుహను భద్రతా బలగాలు గుర్తిస్తే అందులో మావోయిస్టులు కనిపించకపోవడంతో విస్తుపోయారు. దాదాపు కర్రెగుట్టలు 200 ఎకరాల్లో విస్తరించి ఉన్నాయని, మావోయిస్టులు పూర్తి స్థాయిలో తలదాచుకునేందుకు అన్ని రకాల వసతుల కారణంగా ఈ ప్రాంతాన్ని ఎంచుకున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే 38 మంది మావోయిస్టులు భద్రతా బలగాల మధ్య జరిగిన ఎదురుకాల్పులో మృతి చెందారని ప్రచారం సాగుతోంది. కర్రెగుట్టల ప్రాంతంలో ప్రెషర్ బాంబులు పేలుతుండటంతో సమీప ఆదివాసీ గ్రామాల ప్రజల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది.